హాయ్, వెల్కమ్ టు తెలుగు స్టడీస్ పేర్. సో ఈ క్లాస్లో మనం పైప్స్ అండ్ సిస్టమ్కి సంబంధించి సెకండ్ పార్ట్ ఇది. సో ప్రీవియస్ క్లాస్లో మనం పార్ట్ 1 అనేది ఫినిష్ చేసాం. నియర్లీ 9 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసాం 2 మోడల్స్లో. ఓకేనా? సో ఈ క్లాస్తో పార్ట్ 2తో ఈ పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పేవి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే ఫాలో అవడం ద్వారా అన్ని వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. ఓకేనా? సో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. మోడల్ 3. సో ఇప్పటివరకు మనం 2 మోడల్స్ చూసాము. టుగెదర్ ఒకటి ARBRC, ఓపెన్ ఆర్ క్లోజ్, బిఫోర్ ఆర్ ఆఫ్టర్, ఇలా. సో ఆ టైప్ ఆఫ్ మోడల్ అనేది చూసాం. సో ఇది నెక్స్ట్ ఏంటంటే ఆల్టర్నేటివ్లీ ఓపెన్ ఆర్ క్లోజ్. మోడల్ 3 అనేది ఆల్టర్నేటివ్లీ ఓపెన్ ఆర్ క్లోజ్. మనకి టైమ్ అండ్ వర్క్లో కూడా ఆల్టర్నేటివ్ బేస్లో పనిచేయడం అనేది చూసాం. సో ఇక్కడ కూడా అక్కడ పర్సన్స్ ఏ విధంగా అయితే ఒక గంట ఒకరు పనిచేసి ఇంకొక గంట ఇంకొకరు పనిచేస్తారో ఇక్కడ పైప్స్ కూడా ఫస్ట్ ఇక్కడ 1 minute లేదా 1 hour, ఒక డే, ఇలా ఒక పైపు ఆన్లో ఉంటే ఇంకొక పైపు ఆఫ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పైపు ఆన్లో ఉంటే ఈ ఫస్ట్ పైపు ఆఫ్ అయిపోతుంది. సో అలా. సో ప్రాబ్లం ఒకసారి చూస్తే, ఏ ట్యాంక్ ఈజ్ ఫిట్టెడ్ విత్ 2 taps. ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ 2 ట్యాప్స్ని ఫిట్ చేశారు. ఫస్ట్ ట్యాప్ కెన్ ఫిల్ ది ట్యాంక్, ఇలా సైడ్ లేకపోతే పైనుంచి అయినా పెట్టుకోండి. ఓకేనా? సో ఇలా. సో ఫస్ట్ ట్యాప్ కెన్ ఫిల్ ది ట్యాంక్ కంప్లీట్లీ ఇన్ 45 minutes అండ్ ది సెకండ్ ట్యాప్ కెన్ ఎంప్టీ ది ఫుల్ ట్యాంక్. ఓకే, ఇది క్యాన్సిల్. సో ఏమంటున్నాడంటే, ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్కి 2 పైపులు కనెక్ట్ చేశారు. సో ఫస్ట్ ట్యాంక్ని నేను ఏ అనుకుంటున్నాను, ఫస్ట్ పైప్ని ఏ అనుకుంటున్నాను. ఈ ఫస్ట్ పైప్ అనేది ఇది ఏ. ఈ పైప్ అనేది ఏం చేస్తుందంటే మొత్తం ట్యాంక్ని 45 నిమిషాల్లో ఫిల్ చేసేస్తుంది. 45 నిమిషాల్లో పూర్తి నింపేస్తుంది. సో సెకండ్ ట్యాప్ బి అనుకుంటున్నాను, ఇది బి. ఇదేం చేస్తుందంటే 1 గంటలో మొత్తం నిండుగా ఉన్నటువంటి ట్యాంక్ని ఖాళీ చేసేస్తుంది. ఎంత? 1 గంట అంటే 60 నిమిషాలు. ఇఫ్ బోత్ ది ట్యాప్స్ ఆర్ ఓపెన్ ఆల్టర్నేటివ్లీ ఫర్ 1 minute. నిమిషంకి ఒకసారి ఒక్కొక్క ట్యాపు ఓపెన్ చేస్తున్నారు. ఫస్ట్ ఏ ట్యాప్ ఓపెన్ 1 నిమిషం, ఫస్ట్ నిమిషం, మొదటి నిమిషం ఏ అనేది ఆన్లో ఉంటే రెండో నిమిషం బి అనేది ఆన్లో ఉంటుంది. అప్పుడు ఏ అనేది ఆఫ్లో ఉంటుంది. దాని తర్వాత ఏ, దాని తర్వాత బి, అలా. అయితే దెన్ ఇన్ హౌ మెనీ అవర్స్ ద ఎంప్టీ ట్యాంక్ విల్ బి ఫిల్డ్ కంప్లీట్లీ. అయితే ఇలా చేస్తూ ఉంటే, ఇలా ఆల్టర్నేటివ్గా ఆన్ చేస్తూ ఉంటే ఎంత టైంలో ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చింది ఏంటి? టైం రేషియో ఇచ్చాడు. మనకు కావాల్సింది ఏంటి? ఎఫిషియన్సీ రేషియో. అంతేనా? సో టైం రేషియో ఏ విధంగా ఉంది? 15తో 2 పోతాయి. సో 15 3 45, 15 4 60. సో 3:4లో ఉంది. ఎఫిషియన్సీ అనేది దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, 4:3. సో ఇప్పుడు వర్క్ కావాలి మనకి, వర్క్ లేదా ట్యాంక్ యొక్క కెపాసిటీ ఏదైనా అనుకోవచ్చు. సో 45 × 4 లేదంటే 60 × 3 ఏది చేసినా పర్లేదు. ఏది చేసినా కూడా 180. 45 4 180, 63లో 180, ఏదైనా పర్లేదు. ఓకేనా? సో ఇప్పుడు మొత్తం కెపాసిటీ 180 లీటర్లు అనుకుంటే, ఇప్పుడు ఫస్ట్ ఏ పైప్ కదా, ఫస్ట్ నిమిషం ఏ అనేది ఆన్లో ఉంటుంది. ఎంత? 4 లీటర్లు నింపుతుంది. ఇది ఇక్కడ మైనస్ వస్తుంది. ఎందుకు? ఇది ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్. సెకండ్ రెండవ నిమిషంలో ఏం జరుగుతుంది? బి అనేది కదా 3 లీటర్స్ ఖాళీ చేస్తుంది. అంటే మొదటి నిమిషంలో 4 లీటర్లు నింపితే ఏ అనేది, రెండో నిమిషంలో బి అనేది 3 లీటర్స్ని ఖాళీ చేస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే 2 minutesకి ఎంత నిండుతుంది ట్యాంక్ అనేది? 1 లీటర్ నిండుతుంది కదా. 1 లీటర్ నిండుతుందా లేదా? 2 minutesకి 1 లీటర్ అంటే ఇప్పుడు
1 లీటర్ నిండడానికి 2 minutes అవుతుంది. అయితే ఇక్కడ 180 - 4 చేయాలి. టోటల్ కెపాసిటీ 180 లీటర్స్, అందులో నుంచి 4 లీటర్లు తీసేయాలి. ఎందుకు తీసేయాలి అంటే ఇప్పుడు లాస్ట్ నిమిషంలో ట్యాంకు ఇంతవరకు ఫిల్ అయింది, ఇంకొక ఇక్కడ నుంచి 4 లీటర్లు అందులో ట్యాంక్లోకి వదిలితే అంటే ఫిల్ చేస్తే ట్యాంక్ మొత్తం ఫిల్ అయిపోతుంది 4 లీటర్లు. సో ఆ 4 లీటర్ని ఎవరు ఫిల్ చేస్తారు? ఏ ఫిల్ చేస్తారు. లాస్ట్ నిమిషంలో ఎవరు ఫిల్ చేస్తారు? ఏ ఫిల్ చేస్తుంది. ఆ తర్వాత ఫిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ బీని ఆఫ్ చేసేస్తారు కదా, బీని ఆన్ చేయరు. మరి ట్యాంక్ ఫిల్ అయిపోయిన తర్వాత మరి ఈ ఆల్టర్నేటివ్ బేసిస్ అనేది ఉండదు. సో లాస్ట్లో ఏ ఒకటే ఫిల్ చేసి ఆపేస్తుంది, అక్కడితో ఆపేస్తారు. సో బి అనేది -3 అనేది మరి చేయరు. సో అందుకు 180 - 4 చేయాలి. ఓకేనా? సో 180 - 4 176 లీటర్స్ నింపడానికి ఎంత టైం పడుతుంది? సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఏం ఉండదు. లాస్ట్ నిమిషంలో ఏ అనేది ఒకటే ఆన్లో ఉంటుంది కాబట్టి ఆ 4 లీటర్లు నిండిపోయిన తర్వాత మొత్తం అంతా ట్యాంక్ అంతా ఫిల్ అయిపోతుంది. ట్యాంక్ అంతా ఫిల్ అయిపోతే మొత్తం అన్ని ట్యాప్స్ ఆఫ్ చేసేస్తారు. సో 1 లీటర్ నింపడానికి ఎంత టైం పడుతుంది? 2 minutes. అయితే 176 లీటర్స్ నింపడానికి ఎంత టైం పడుతుంది? సో 176 × 2 అడ్డగుణకారం కదా. 176 × 2 అంటే 2 6 12, ఒకటి ఉంది 2 7 14, ఒకటి 15, ఒకటి ఉంది 2 1 2 3, 352 నిమిషాలు అనేది పడుతుంది. 1 లీటర్ నింపడానికి 2 నిమిషాలు అయితే 176 లీటర్లు నింపడానికి 352 నిమిషాలు పడుతుంది. 352 నిమిషాలు ప్లస్ లాస్ట్లో 1 minute ఏ నింపుతుంది కదా. సో 1 మొత్తం 353 నిమిషాలు. ఇది మనకి గంటల్లో కావాలి కాబట్టి 60 చేత భాగిస్తే 65 300, సో ఇంకా 53 నిమిషాలు. సో టోటల్గా ఎంత టైం పడుతుందంటే 5 hours 53 minutes. ఏం లేదు, జస్ట్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది తెలిసి మీకు మొత్తం ప్రాబ్లం అంతా ఈజీయే. ఓకేనా? నెక్స్ట్, A can fill a tank in 6 minutes, B can fill it in 8 minutes, but C can empty it in 12 minutes. ఏ అనే ఒక పైప్ అనేది ఒక ట్యాంక్ని 6 నిమిషాల్లో నింపుతుంది. బి అనే పైప్ అనేది అదే ట్యాంక్ని 8 నిమిషాల్లో నింపితే సి అనే పైప్ అనేది అదే ట్యాంక్ని 12 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. సో మనకు టైం రేషియో ఇచ్చాడు. ఇన్ ఫస్ట్ మినిట్, మొదటి నిమిషం ఫస్ట్ మినిట్ ఏమవుతుందంట? ఏ అండ్ బి స్టార్టెడ్ ఫస్ట్ మినిట్ ఏ అండ్ బి స్టార్ట్ చేస్తారు. పైప్ సి ఓపెన్డ్ ఆన్ ఎవ్రీ సెకండ్ మినిట్. రెండో నిమిషంకి ఏం జరుగుతుంది? ప్రతి రెండో నిమిషం ఏ ప్లస్ బీలతో పాటు సి వచ్చి చేరుతున్నాడు వాళ్ళతో. సో మొదటి నిమిషం ఏ ప్లస్ బి వీళ్ళిద్దరు చేస్తే రెండో నిమిషం ముగ్గురు చేస్తారు. మళ్ళీ థర్డ్ నిమిషం, మూడో నిమిషం ఏ ప్లస్ బీలు చేస్తారు. మళ్ళీ నాలుగో నిమిషం ఏ ప్లస్ బి ప్లస్ సి అలా చేస్తూ ఉంటారు. ఇన్ వాట్ టైమ్ ద ట్యాంక్ విల్ బి ఫిల్డ్. అయితే ఎంత టైంలో ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. సో 3 ఇచ్చినప్పుడు ఎల్సిఎం కట్టమని చెప్పాను. సో అన్నింటిలో పెద్దది ఏది? 12. 12ని 6 భాగించలేదు, 8 భాగించలేదు. 12 రెళ్ళు ఎంత? 24. 24ని భాగించలేదు కదా. 6 4 24, 8 3 24, 12 రెళ్ళు 24. సో వర్క్ లేదా కెపాసిటీ ఎంత? 24 లీటర్లు అనుకుంటే, ఇప్పుడు ఫస్ట్ నిమిషం ఏ ప్లస్ బి కదా, ఎంత? 4 + 3 7 లీటర్లు నింపుతుంది. మొదటి నిమిషంలో ట్యాంకులో 7 లీటర్లు నిండుతున్నాయి. రెండో నిమిషంకి వచ్చేసరికి ఏ ప్లస్ బి ప్లస్ సి 4 + 3, ఇక్కడ మైనస్, ఇది ఎందుకు? ఖాళీ చేస్తుంది కాబట్టి -2. సో ఎంత? 5. సో ఓవరాల్గా చూసుకుంటే 7 + 5 ఎంత? 12. 12 లీటర్లు నింపడానికి 2 minutes టైం పడితే మనకు కావాల్సింది ఎంత? కెపాసిటీ 24 లీటర్లు. 24 లీటర్లు నింపడానికి ఎంత? ఇందులో డబుల్ కదా. సో 2 × 2, లేదంటే /6, ఇది /6. 2 రెళ్ళు ఎంత? 4 నిమిషాలు టైం పడుతుంది. ఓకేనా? సో ఇది ఆన్సర్. సో ఇంత సింపుల్గానే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, కెపాసిటీ. సో మోడల్ 4 ఏంటంటే కెపాసిటీ. క్వశ్చన్ చూసే ముందు ఒకసారి చిన్న ఇదేంటంటే,
ఎప్పుడైనా సరే ఇలాంటి పైప్స్ అండ్ సిస్టమ్స్లో కెపాసిటీకి సంబంధించి క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి, క్వశ్చన్లో కెపాసిటీ గురించి క్వశ్చన్ కెపాసిటీ అని అడిగితే మీరు ఏం చేస్తారంటే ఎంటీ పైప్కి సంబంధించి ఏదైనా ఒక డేటా ఇస్తాడు. ఆ ఎంటీ పైప్ అనేది మొత్తం ట్యాంక్ మొత్తాన్ని ఎంత టైంలో ఖాళీ చేయగలదు అని కనుక్కోగలిగితే అదే ఆన్సర్. ఓకేనా? కెపాసిటీ గురించి అడిగినప్పుడు ఎంటీ పైప్కి సంబంధించి ఇచ్చినటువంటి డేటా అనేది ఉంటుంది. ఆ ఎంటీ పైప్ అనేది మొత్తం ట్యాంక్ని ఎంత టైంలో ఖాళీ చేయగలదు అది చూస్తే అది ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఏం ఉండదు, ఈజీనే. ఒకసారి చూద్దాం. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 10 minutes and waste pipe can empty 3 kiloliters water in 1 minute. ఏమంటున్నాడంటే ఒక పైప్ ఉంది, దాన్ని ఏ అనుకుంటున్నాను. ఈ ఏ అనే పైప్ అనేది ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ని 10 నిమిషాల్లో నింపుతుంది. అయితే వేస్ట్ పైప్ అనేది ఏం చేస్తుందంట, వేస్ట్ పైప్ అంటే ఖాళీ చేసే పైప్ అనేది ఏం చేస్తుందంటే 1 నిమిషంకి 3 కిలోలీటర్ల వాటర్ని బయటికి పంపించేస్తుంది, ఖాళీ చేస్తుంది. ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్, అయితే ఖాళీ చేస్తుందని చెప్పాడు కానీ అది పక్కన పెడదాం. ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్, రెండు పైప్స్ని ఫిల్ చేసే పైప్ని ఖాళీ చేసే పైప్ని రెండింటిని ఓపెన్ చేస్తే ద ఎంటీ సిస్టమ్ కెన్ బి ఫిల్డ్ ఇన్ 25 minutes. ఖాళీ సిస్టమ్ అనేది 25 నిమిషాల్లో నిండిపోతుందంట. A+Bలు కలిసి పనిచేస్తే, లేదంటే ఆ పైపులు కాబట్టి 25 minutes టైం పడుతుంది. వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ ది సిస్టమ్ యొక్క కెపాసిటీ అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చింది ఏంటి, టైం రేషియో. మనకు కావాల్సింది ఏంటి, ఎఫిషియన్సీ రేషియో. టైం రేషియో ఏ విధంగా ఉంది, 5తో రెండింటిని భాగిస్తే 2:5 రేషియోలో ఉంది. సో దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 5:2. అంతేనా? సో వర్క్ ఎంత, వర్క్ 10 ఇంటూ టైం ఇంటూ ఎఫిషియన్సీ కాబట్టి టైం 10 ఇంటూ ఎఫిషియన్సీ 50. సో ఇప్పుడు నేను మీకు ఏమని చెప్పాను, ఎంటీ పైప్ అనేది, ఈ పైప్ ఉంది కదా, 1 నిమిషానికి 3 కిలోలీటర్ల వాటర్ అనేది ఖాళీ చేస్తుంది. సో ఇప్పుడు మనకి కెపాసిటీ కావాలంటే, కెపాసిటీ అంటే ఏంటి, కెపాసిటీ లేదా వర్క్ అంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా. సో మనకి వర్క్ తెలుసు, వర్క్ ఎంత 50, అంతేనా? 50. ఓకే, 1 నిమిషం. ఇక్కడ మనకి ఖాళీ చేసే పైప్ యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. మనకి ఏ యొక్క ఎఫిషియన్సీ తెలుసు, రెండింటిని కలిపితే వాటి యొక్క ఎఫిషియన్సీ తెలుసు, కానీ ఖాళీ చేసే పైప్ యొక్క ఎఫిషియన్సీ తెలియదు. సో రెండింటి యొక్క ఎఫిషియన్సీ ఎంత, A+B = 2. ఏ ఎంత 5 కదా. సో ఆ 5ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే B = 2 - 5 ఎంత, -3. -3 ఎందుకు వచ్చింది, ఖాళీ చేసే పైప్ కాబట్టి -3. సో ఇప్పుడు కెపాసిటీ కావాలి. కెపాసిటీ అంటే ఏంటి, కెపాసిటీ అంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ, అంతేనా? టైం ఇంటూ ఎఫిషియన్సీ. ఎవరి టైము, వేస్ట్ పైప్ అనేది ఎంత టైంలో ఆ యొక్క ట్యాంక్ని ఖాళీ చేయగలదు. 1 నిమిషం, ఇది మొత్తం పోయిందా, 1 నిమిషం. సో ఏ 10 minutes, A+B 25 minutes, టైం రేషియో, ఎఫిషియన్సీ రేషియో 5:2. సో వర్క్ 50, A+B = 2, B = 2 - 5 - 3. సో కెపాసిటీ లేదా వర్క్ అంటే ఏంటి, టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా, టైం ఇంటూ ఎఫిషియన్సీ. బి యొక్క ఎఫిషియన్సీ, ఎంటీ చేసే పైప్ యొక్క ఎఫిషియన్సీ మనకు తెలుసు ఎంత, -3. అది పక్కన పెడితే టైం కావాలి. టైం అంటే ఏంటి, ఎఫిషియన్సీ అంటే ఇది ఇచ్చాడు కదా, ఇది 3 కిలోలీటర్స్ వాటర్ని 1 నిమిషంలో బయట పంపిస్తుంది. సో అది ఎఫిషియన్సీ. టైం తెలియాలి. టైం అంటే ఏంటి, వర్క్ బై ఎఫిషియన్సీ కదా. వర్క్ ఎంత 50, ఎఫిషియన్సీ ఎంత -3. సో ఈ యొక్క ఎఫిషియన్సీ ఎంత 3. సో 3 పోతే ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత 50 కిలోలీటర్స్. ఓకేనా, 50 కిలోలీటర్స్.
నెక్స్ట్ 2 taps can fill a tank in 20 minutes and 30 minutes respectively, while tap C drains out 25 liters water a second. 2 taps ఉన్నాయి. ఏ అనే ట్యాప్ అనేది 20 నిమిషాల్లో ఫిల్ చేస్తుంది. బి అనే ట్యాప్ అనేది ఒక ట్యాంక్ని 30 నిమిషాల్లో ఫిల్ చేస్తుంది. ట్యాప్ సి అనేది సెకండ్కి 27 లీటర్ల వాటర్ని బయటికి పంపించేస్తుంది. దీస్ 3 taps ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 2 hours. 3 కలిపి ఈ 2 ఫిల్ చేసేవి ప్లస్ సి అనేది ఖాళీ చేసేది. ఈ 3 కలిపి ఆన్ చేస్తే 2 hours. 2 hours అంటే 120 minutesలో ఫిల్ చేస్తుంది. వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్? ట్యాంక్ యొక్క కెపాసిటీ అడుగుతున్నాడు. సో 120ని 20 భాగించగలదు, 30 భాగించగలదు కాబట్టి 26ల 34ల 121ల. సో వర్క్ ఎంత? వర్క్ 20 × 6 టైమ్ అండ్ ఎఫిషియన్సీ కాబట్టి 120. ఇప్పుడు మనకి సి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సో ఏ ఎంత 6, బి ఎంత 4, సి తెలియదు కాబట్టి అలా ఉంచితే 1. సి ఈజ్ ఈక్వల్ టు 1 - 10. 6 + 4 10. దాన్ని రైట్ సైడ్ తీసుకొస్తే -10 -9. సో సి అనేది కెపాసిటీ మనకు కావాలి, ఆడు అడుగుతున్నాడు కాబట్టి. సో కెపాసిటీ ఈక్వల్స్ టు ఏం చేస్తాం ఇందాక, వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత 120 బై ఎఫిషియన్సీ ఎంత -9. అయితే ఇది మినిట్స్లో ఉంది, వాడు ఇచ్చింది మనకి సెకండ్స్లో కదా. సో సెకండ్స్లో మార్చుకోవాలంటే, మినిట్స్ని సెకండ్స్లో మార్చుకోవాలంటే ఇప్పుడు 1 minute ఉంది. 1 minuteకి ఎన్ని సెకండ్లు? 60 seconds. ఎలా చేసాం? 1 × 60 ఇంతేనా? ఒక నిమిషానికి 60 సెకండ్లు కాబట్టి 1 × 60. ఇది కూడా 120 బై -9 అనేది మినిట్స్. దీన్ని సెకండ్స్లో మార్చుకోవాలంటే × 60. సో కెపాసిటీ ఎంత? ఎఫిషియన్సీ సెకండ్కి 27 లీటర్స్ని బయటకు పంపించేస్తుంది. సో × 27. 9 × 1 9 ఈ మైనస్ అనేది పక్కన పెట్టండి, అది జస్ట్ మనకి బయటికి పంపిస్తుంది కాబట్టి దాన్ని మైనస్లో నెగిటివ్లో చూసుకుంటున్నాను అంతే. 12 × 3 36, 36 216. సో 216, ఈ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు. ఏం లేదు, 12 × 3 చేశాను 36, 36 × 6 చేస్తే 216. ఈ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు. సో 21,600 లీటర్స్. ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 21,600 లీటర్స్. నెక్స్ట్ 2 taps కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 30 minutes and 45 minutes. సో ఏ అనే ఒక ట్యాప్ అనేది 30 నిమిషాల్లో ఒక ట్యాంక్ని ఫిల్ చేస్తే, బి అనే ట్యాప్ అనేది 45 minutesలో ట్యాంక్ని ఫిల్ చేస్తుంది. సో వైల్ ట్యాప్ సి డ్రైన్స్ అవుట్ 15 liters వాటర్ ఏ సెకండ్. సి అనేది ఏం చేస్తుందంటే సెకండ్కి 15 లీటర్ల వాటర్ని బయటికి పంపించేస్తుంది. దీస్ 3 taps ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 3 hours. 3 ట్యాప్లు కలిపి ఆన్ చేస్తే 3 గంటల్లో, 3 గంటలు అంటే 180 నిమిషాలు కదా. 180 ఎందుకు? వాడు నిమిషాల్లో ఇచ్చాడు కాబట్టి 30 నిమిషాలు 45 నిమిషాలు 180 నిమిషాల్లో ఫిల్ చేస్తున్నాయి. వాట్ ఈస్ ది కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ యొక్క కెపాసిటీ అడుగుతున్నాడు. సో ఎఫిషియన్సీ మనకు తెలియాలి. 30, 45, 180ని భాగించగలవు కదా. 36లో 180, 45 4లో 180, 181లో 180. సో మనకి వర్క్ తెలియాలి. వర్క్ ఎంత? 30 × 6 180. సో ఇప్పుడు సి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ నార్మల్గా మనం ఇక్కడ కనుక్కుంటుంది ఈ యొక్క ఎఫిషియన్సీ, కానీ వాడు ఇచ్చింది యాక్చువల్గా అది కూడా డైరెక్ట్గా పంపించే ఎఫిషియన్సీ. ఓకేనా? సో ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ఎంత 6, బి ఎంత 4 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 1. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 - 10 -9. సో కెపాసిటీ కావాలి. కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? వర్క్ 180 బై -9. -9 ఇవి నిమిషాల్లో ఇచ్చాడు కాబట్టి సెకండ్స్లో మార్చుకోవాలి కాబట్టి × 60 × 15. ఆ కెపాసిటీ ఇచ్చాడు కదా డ్రైన్స్ అవుట్. సో అది రాసుకోవాలి. 3 3 3 5 3 1 3 20. సో ఇక్కడ సున్నాలు పక్కన పెడితే 18 × 2 × 5 ఉంది. 2 5 ఎంత? 10. 10 × 18 180, పక్కన 2 సున్నాలు. సో 18,000 లీటర్స్. ఇది
ఎప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా ఇలా చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్, పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 43.2 minutes అండ్ 108 minutes రెస్పెక్టివ్లీ. ఏ అనే ఒక పైప్ అనేది 43 నిమిషాల్లో 2 సెకండ్లలో నింపగలదు. అలాగే బి అనే పైప్ అనేది 108 నిమిషాల్లో నింపగలదు. పైప్ సి కెన్ ఎంప్టీ ఇట్ ఇన్ 3 liters per minute. పైప్ సి అనేది ఆ ట్యాంక్ని ఖాళీ చేసింది ఎలా, నిమిషానికి 3 లీటర్స్తో. వెన్ ఆల్ ది 3 pipes ఆర్ ఓపెన్ టుగెదర్, మూడింటిని ఓపెన్ చేస్తే ఫిల్ ది ట్యాంక్ ఇన్ 54 minutes. 3 కలిపి ఆన్లో ఉంటే 54 నిమిషాల్లో ట్యాంక్ అనేది ఫిల్ అయిపోతుంది. ద కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ ఎంత? సో అన్నిట్లో పెద్దది 108. 108ని 43.2 అనేది భాగించలేదు. ఎందుకు? 43 86, 43 129 అయిపోతుంది. సో ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు ఏం చేయలేదు, దీన్ని డబల్ చేయాలి. 108 డబల్ చేస్తే 216. 216ని 54 భాగించగలదు. ఎంత? 54 4లో 216. 43.2 అనేది భాగించగలదా లేదు చూస్తే 43.2 ఇంటూ లాస్ట్లో 2 ఉంది కాబట్టి 216 6 రావాలి కాబట్టి ఇంటూ 5 చేయండి. 5 2 10 1, 5 3 15 1 16 1 ఉంది, 5 4 21 21. సో పాయింట్ ఉంది కాబట్టి 0 పోతే 216. సో ఎల్సిఎం ఎంత? 216. సో ఎఫిషియన్సీ ఏమవుతుందంటే 43.2 అనేది 216ని 5లో భాగించగలుగుతుంది. 43.2 ఇంటూ 5 216. 108 216, 54 4లో 216. సో వర్క్ ఎంత? వర్క్ ఈజ్ ఈక్వల్ టు 216. సో ఇప్పుడు మనకి ఏం తెలియాలి? ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి కదా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 4. సో ఏ ఎంత? 5, బి ఎంత? 2 ప్లస్ సి తెలియదు కాబట్టి 4 ఈజ్ ఈక్వల్ టు 4. సి ఈజ్ ఈక్వల్ టు 4 మైనస్ 7. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? -3. సో కెపాసిటీ తెలియాలి కాబట్టి కెపాసిటీ ఈజ్ ఈక్వల్ టు మొత్తం వర్క్ ఎంత? 216 బై దాని యొక్క ఎఫిషియన్సీ ఇంటూ ఎఫిషియన్సీ. ఇది ఉంది కదా పైప్ సి, వాడు ఇచ్చిన ఎంటీ పైప్కి సంబంధించిన డేటా ఎంత? 3 liters per minute. సో 216 లీటర్స్, ఓకేనా. ఇది ఆన్సర్. నెక్స్ట్, పైప్ ఏ admits 16 liters of water every 3 minutes. Pipe B admits 23 liters of water every 5 minutes. How much time will it take to fill a tank of capacity 745 liters? పైప్ ఏ అనేది 3 నిమిషాల్లో 3 minutesలో 16 లీటర్లు నింపగలదు. అయితే 1 నిమిషంలో ఎంత నింపగలదు? అడ్డుకొనకరం చేస్తే 16 × 1 16/3. పైప్ బి అనేది 5 నిమిషాల్లో ఏమని చెప్తున్నాడంటే 23 లీటర్లు నింపగలిగితే 1 నిమిషంలో ఎంత నింపగలదు? 23/5 కదా. సో మీరు ఇలా రాయొద్దు, ఈ స్టెప్లో ఏం రాయొద్దు. డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు టోటల్ కెపాసిటీ వేసుకోండి. కెపాసిటీ అంటే మనకి ఇప్పుడు వాడు టైం అడుగుతున్నాడు. టైం అంటే ఏంటి? వర్క్ బై ఎఫిషియన్సీ కదా. వర్క్ బై ఎఫిషియన్సీ. వర్క్ ఎంత? వర్క్ అంటే కెపాసిటీ రెండు ఒకటే కదా. సో 745 బై ఎఫిషియన్సీ అంటే ఇలా చేసాం కదా, ఇదే ఎఫిషియన్సీ. 1 నిమిషంకి ఎంత ఎన్ని లీటర్స్ని నింపగలదు, అదే ఎఫిషియన్సీ కదా. సో 16/3 ప్లస్ 23/5. 3కి 5కి ఎల్సిఎం ఎంత? 15 కదా. 3కి 5కి ఎల్సిఎం 15. 3 5లు 15 కాబట్టి 16 5ల 80. 5 3ల 15 కాబట్టి 23 3ల 69. ఏం లేదు, అక్కడ ఏం చేశానంటే 16 × 5 చేశాను ప్లస్ 23 × 3 చేశాను, ఓకేనా. సో 745. ఈ 15 అనేది పైకి వెళ్ళిపోతే లాభంలోకి వెళ్ళిపోతే ఇంటూ 15/180 ప్లస్ 60 149, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 5 ఉంది. 9 5లు 45 కదా. సో 149 × 5 చేస్తే 149 × 5 చేస్తే 5 9లు 45, 4 ఉంది, 5 4 24 24, 2 ఉంది, 5 1 5 2 7. సో సరిపోయింది కదా 5ల. సో 15 5లు ఎంత? 75 నిమిషాలు పడుతుంది. సో దీన్ని అవర్స్లో చెప్పాలంటే 1 hour 15 minutes టైం పడుతుంది, ఓకేనా.
సో ఇదేం లేదు, జస్ట్ ఈ స్టెప్ అవసరం లేదు, జస్ట్ నెక్స్ట్ లాగా చేస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా. సో పైప్ ఏ అడ్మిట్స్ 20 liters of water every 3 minutes. Pipe B admits 25 liters of water every 4 minutes. How much time will it take to fill a tank of capacity 930 liters? సో టైం అడుగుతున్నాడు, వర్క్ ఎంత, కెపాసిటీ 930 బై వాటి యొక్క ఎఫిషియన్సీలు. పైప్ ఏ అనేది 3 నిమిషాలకు 20 లీటర్లు నింపితే 1 నిమిషంకి ఎంత, 20/3 ప్లస్ పైప్ బి అనేది 4 నిమిషాలకి 25 లీటర్లు నింపితే 1 నిమిషంకి ఎంత, 25/4. సో 4కి 3కి ఎల్సిఎం ఎంత, 12 కదా. అడుగున చేస్తే 20 × 4 80 ప్లస్ 25/3 75. సో 930 ఇంటూ 12 అనేది పైకి వెళ్ళిపోతుంది కాబట్టి 11లోకి వెళ్తుంది కాబట్టి 80 ప్లస్ 75 155. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది. 5 0 6లు చేస్తే 5 6లు 30 కదా. సో 155 ఇంటూ 6 చేయండి. ఇప్పుడు 5 రెళ్ళ 10 వస్తుంది, లాస్ట్లో 0 వస్తుంది, కానీ ఈ 155 రెళ్ళు ఎంత, 310 సరిపోదు కదా. 4లో వస్తుంది కానీ సరిపోదు. 6లు చూడండి, 6 5లు 33 ఉంది, 6 5లు 33 33 3 ఉంది, 6 1లు 6 3 9. సో సరిపోయింది కదా. సో 12 6లు ఎంత, 72 నిమిషాలు. సో దీన్ని అవర్స్లో చెప్పాలంటే 1 hour, 1 గంటకి 60 నిమిషాలు. 72లో 60 తీస్తే 12 ఉండదు. సో 12 నిమిషాలు అలా. ఓకేనా. నెక్స్ట్ సో మిస్లేనియస్, మిగిలిన మోడల్స్ అన్నీ అయిపోయాక వేరే ఏదైనా ఉంటే అవి మిస్లేనియస్ టాపిక్స్లో వస్తాయి. ఓకేనా. సో ఒక్క నిమిషం వాడతా. So there are 3 taps of diameters 2 centimeters, 3 centimeters and 4 centimeters respectively. సో 3 ట్యాప్లు అనేవి ఉన్నాయంట. అవి దాని యొక్క డయామీటర్స్ ఎలా ఇచ్చాడు, ఫస్ట్ ఒకటి 2 సెంటీమీటర్లు, ఇంకొకటి 3 సెంటీమీటర్లు, ఇంకొకటి 3 సెంటీమీటర్లు, దానికన్నా కొంచెం పెద్దది 3 సెంటీమీటర్లు, తర్వాత ఇంకొకటి 4 సెంటీమీటర్లు, దీనికన్నా 1 సెంటీమీటర్ పెద్దది 4 సెంటీమీటర్లు. సో ఇలా 3 పైపులు ఉన్నాయి. అయితే ద రేషియో ఆఫ్ ది వాటర్ ఫ్లోయింగ్ త్రూ దెమ్ ఈజ్ ఈక్వల్ టు ది రేషియో ఆఫ్ ది స్క్వేర్ ఆఫ్ ది డయామీటర్. అంటే ఒక పైప్ తీసుకుంటే పైప్లోంచి ఎంత వాటర్ అనేది ఫ్లో అవుతుందో అది దేనికి సమానం అంట, ఆ డయామీటర్ యొక్క స్క్వేర్కి సమానం అంట. సో వాడు ఏమంటున్నాడంటే, సో వాటర్ అనేది పైప్ ద్వారా ఎంత ఫ్లో అవుతుందో అదే కదా ఎఫిషియన్సీ. సో పైప్ యొక్క ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు వాడు చెప్పిన దాన్ని ఈక్వేషన్ రాసుకుంటే పైప్ ఎఫిషియన్సీ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ డయామీటర్. అదే వాడు చెప్పింది. ఓకేనా. సో ద బిగ్గెస్ట్ ట్యాప్, వాడు స్క్వేర్ అన్నాడు కదా. సో స్క్వేర్ చూస్తే పైప్ ఏ, నేను ఏబీసీలు అనే పేర్లు పెట్టుకుంటున్నాను. పైప్ ఏ యొక్క డయామీటర్ ఎంత, 2 సెంటీమీటర్స్. సో దాని యొక్క స్క్వేర్ ఎంత, 2 స్క్వేర్ ఎంత, 4. పైప్ బి 3 సెంటీమీటర్స్ కదా, దీని యొక్క స్క్వేర్ ఎంత, 9. పైప్ సి 4 సెంటీమీటర్స్, దాని యొక్క స్క్వేర్ ఎంత, 16. సో వాటి యొక్క ఎఫిషియన్సీలు, పైప్ ఏ యొక్క ఎఫిషియన్సీ 4 లీటర్స్, పైప్ బి యొక్క ఎఫిషియన్సీ 9 లీటర్స్, పైప్ సి యొక్క ఎఫిషియన్సీ 16 లీటర్స్. సో అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు, ద బిగ్గెస్ట్ ట్యాప్ అంటే ఏంటి, పైప్ సి కదా. ట్యాప్ అనేది కెన్ ఫిల్ అన్ ఎంప్టీ ట్యాంక్ ఎలోన్ ఇన్ 81 minutes. ఈ పైప్ సి అనేది ఖాళీగా ఉన్నటువంటి ఆ ట్యాంక్ని 81 నిమిషాల్లో పూర్తిగా నింపేయగలదు. ఇఫ్ ఆల్ 3 ట్యాప్స్ ఆర్ ఓపెన్ సైమిల్టేనియస్లీ, 3 పైపుల్ని సైమిల్టేనియస్గా ఒకేసారి ఓపెన్ చేస్తే దెన్ హౌ లాంగ్ విల్ ది ట్యాంక్ టేక్ బి ఫిల్డ్. 3 పైపుల్ని ఒకేసారి ఆన్ చేస్తే ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ అవుతుంది. ఎంత టైంలో ఫిల్ అవుతుందంటే మనకు టైం కావాలంటే వర్క్ బై ఎఫిషియన్సీ కదా. ఎఫిషియన్సీలు ఉన్నాయి, కాకపోతే వర్క్ తెలియాలంటే ఏం చేయాలి,
పైప్ సి అనేది 16 ఎఫిషియన్సీ కదా. వర్క్ అంటే టైం అంటే ఎఫిషియన్సీ. టైం ఎంత? 81. సో 81 × 16 ఇది వర్కే కదా. అలాగే ఇది వర్క్కి ఈక్వేట్ అయితే 3 పైపులు కూడా 3 పైపుల యొక్క ఎఫిషియన్సీ ఎంత? 16 + 9 25 + 4 29. 29 ఇంటూ టైం ఎంతో తెలియదు. అదే కదా మనకు అడుగుతున్నాడు. సో రెండిట్లో వర్క్ని ఈక్వేట్ చేసుకున్నాం మనం. సో T = 16 × 81/29. 16 1 16, 6 ఉంది, 6 రాసుకున్నాను, 1 ఉంది. 16 8 128, 1 129/29. సో 29 చేత 1296ని భాగిస్తే 29 4 116, 29 5 ఎక్కువైపోతుంది, 145 అయిపోతుంది. సో 3 1 6, 29 4 మళ్ళీ 116, సో 20. సో ఎంత టైం పడుతుందంటే 44 and 20/29 మినిట్స్ పడుతుంది. ఓకేనా. నెక్స్ట్ 23 ట్యాప్స్ ఆర్ ఫిట్టెడ్ ఇన్ ఏ ట్యాంక్. సమ్ ఆర్ ఇన్లెట్ పైప్స్ అండ్ సమ్ ఆర్ అవుట్లెట్ పైప్స్. ఒక ట్యాంక్ ఉంది, కొన్ని ట్యాంకులేమో ఈ ట్యాంక్కి ఇన్లెట్ పైప్స్ కొన్ని ఫిట్ చేశారు, అవుట్లెట్ పైప్స్ కొన్ని ఉన్నాయి, ఇలా ఉన్నాయి. సో మొత్తం ఎన్ని అంట? ఈ ఇన్లెట్ పైప్స్ అవుట్లెట్ పైప్స్ కలిపి 23. అయితే ఈచ్ ఇన్లెట్ ట్యాప్ కెన్ ఫిల్ ది ట్యాంక్ ఇన్ 24 hours. ఈచ్ ఇన్లెట్ పైపు, నింపే పైప్ అనేది, ట్యాంక్ని నింపే గొట్టం, ప్రతి పైప్ అనేది 24 గంటల్లో నింపగలదు ట్యాంక్ని. ఈచ్ అవుట్లెట్ ట్యాప్ కెన్ ఎంప్టీ ది ట్యాంక్ ఇన్ 40 hours. ఈచ్ అవుట్లెట్ ట్యాప్ అనేది ట్యాంక్ని 40 నిమిషాల్లో ఖాళీ చేసేయగలదు. సో టైం ఇది. ఇఫ్ ఆల్ ది ట్యాప్స్ ఆర్ ఓపెన్ దెన్ ద ట్యాంక్ విల్ బి ఫిల్ ఇన్ 40 hours. మొత్తం ఇన్లెట్ ట్యాప్స్ని అవుట్లెట్ ట్యాప్స్ని రెండింటిని ఓపెన్ చేస్తే 40 గంటల్లో ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. దెన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ అవుట్లెట్ పైప్స్. అయితే అవుట్లెట్ పైప్స్ ఎన్ని? మనకు అవుట్లెట్ పైప్స్ ఎన్ని అని అడుగుతున్నాడు కాబట్టి వాటిని X అనుకోండి. ఇన్లెట్ పైప్స్ ప్లస్ అవుట్లెట్ పైప్స్ కలిపి 23. ఇది రాసుకోవద్దు మీరు, జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తాను. ఇప్పుడు మనకు కావాల్సినవి ఏంటి? అవుట్లెట్ పైప్స్. అవుట్లెట్ పైప్స్ని X అనుకుంటే ఇన్లెట్ పైప్స్ ఏమవుతాయి? ఆ 23లోంచి X తీసేస్తే అవే కదా. సో అది. సో ఇక్కడ మనకు టైం రేషియో ఇచ్చాడు. ఎఫిషియన్సీ రేషియో కావాలంటే ఇవి 2 కూడా 8తో పోతాయి. 8 3 8 5. సో 3:5 రేషియోలో ఉంటుంది టైం అనేది. ఎఫిషియన్సీ రేషియో దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో 5:3. అంతేనా. సో మనకేం కావాలి? వర్క్ తెలియాలి. వర్క్ ఎంత? 24 × 5 చేసిన పర్లేదు, 40 × 3 120. ఓకేనా. సో ఇది. అయితే వాడు ఏమంటున్నాడు? ఒక్క నిమిషం, ఏం లేదు, మా నాన్నగారు పిలుస్తున్నారు. ఓకే. సో కెపాసిటీ, ట్యాంక్ యొక్క కెపాసిటీ లేదా వర్క్ ఎంత? 120 లీటర్స్. అయితే ఒక నిమిషం. ఓకే. సో ఇప్పుడు మనకు వాడు మొత్తం ఏం చెప్తున్నాడు? మొత్తం 3 అన్ని ట్యాప్స్ని ఆన్ చేస్తే, ఓపెన్ చేస్తే, ఇన్లెట్ ట్యాప్స్ని అవుట్లెట్ ట్యాప్స్ని ఓపెన్ చేస్తే 40 అవర్స్లో ఫిల్ అయిపోతుందంట. సో అంటే టైం ఇచ్చాడు మనకి. టైం అంటే వర్క్ బై ఎఫిషియన్సీ. సో లేదా వర్క్ అంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ కదా. టైం ఇంటూ ఎఫిషియన్సీ. వర్క్ ఎంత? 120. టైం ఎంత? 40 ఇచ్చాడు కదా. సో ఎఫిషియన్సీ, ఇప్పుడు ఎఫిషియన్సీ ఎంత? ఇన్లెట్ పైప్స్ యొక్క ఎఫిషియన్సీ 5. ఇన్లెట్ పైప్స్ ఎన్ని? 23 మైనస్. ఇప్పుడు ఇన్లెట్ పైప్స్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంక్ ఉంది, దీనిలో 4 ఇన్లెట్ పైప్స్ ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్క దాని యొక్క కెపాసిటీ 2 అంటే 4 వీటి యొక్క కెపాసిటీ ఎంత? 4 × 2 కదా. సో ఇక్కడ కూడా అదే చేస్తాం. సో 23 మైనస్ X ఇంటూ 5 ప్లస్ అవుట్లెట్ పైప్స్ ఎన్ని? X. వాటి యొక్క ఎఫిషియన్సీ, అవుట్లెట్ అంటే మైనస్ కదా,
బయటికి పంపించేది -3. సో 41 43. సో 3 ఈజ్ ఈక్వల్ టు 5 23 115 మైనస్ 5 × x 5x ప్లస్ కాదు x × -3 -3x. -3x. సో 3 ఈజ్ ఈక్వల్ టు 115 మైనస్ 8x. 8xని లెఫ్ట్ సైడ్ 3ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతే 8x ఈజ్ ఈక్వల్ టు 115 మైనస్ 3 112. సో 8x ఈజ్ ఈక్వల్ టు 112 అయితే x ఈజ్ ఈక్వల్ టు 8 1 8 8 4 32. సో 14. మనకు అడిగింది వాడు అవుట్లెట్ పైప్సే కదా, అవుట్లెట్ పైప్స్ ఎన్ని 14. ఓకేనా. నెక్స్ట్, సో లాస్ట్ ప్రాబ్లం. దెర్ ఆర్ 17 ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ది ట్యాంక్. ట్యాంక్కి 17 ట్యాప్లని కనెక్ట్ చేస్తారు. సమ్ ఆర్ ఇన్లెట్ పైప్స్, సమ్ అదర్ ఆర్ అవుట్లెట్ పైప్స్. కొన్ని ఇన్లెట్ పైప్స్, కొన్ని నింపేవి, కొన్ని ఖాళీ చేసేవి. ఈచ్ ఇన్లెట్ పైప్ కెన్ ఫిల్ ఏ సిస్టమ్ ఇన్ 24 minutes. ఈచ్ ఇన్లెట్ పైప్, ప్రతి ఇన్లెట్ పైప్ అనేది 24 నిమిషాల్లో ఫిల్ చేసేయగలదు. అవుట్లెట్ పైప్ అనేది 30 నిమిషాల్లో ఖాళీ చేసేయగలదు. సో టైం రేషియో ఇచ్చాడు మనకి. ఇఫ్ ఆల్ ట్యాప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్, అన్నిటిని కలిపి ఓపెన్ చేస్తే ట్యాంక్ అనేది 24 నిమిషాల్లో ఖాళీ అయిపోతుందంట. చూడండి మీకు కిందక వాడు ఇక్కడ ఫిల్ అన్నాడు అనుకోండి, ఇక్కడ నేను 120 వేసాను కదా, ఫిల్ అంటే ప్లస్ 120 వేయండి. ఇక్కడ వాడు ఎంటీ అన్నాడు అనుకోండి, ఎంటీ అంటే -120 వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేస్తే అర్థమైపోతుంది. ఓకేనా. 24 నిమిషాల్లో అన్నిటిని ఓపెన్ చేస్తే ఫిల్ అవుతుంది, ఖాళీ అవుతుందంట. ఫైండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ నెంబర్ ఆఫ్ ఇన్లెట్ పైప్స్ అండ్ అవుట్లెట్ పైప్స్. ఇన్లెట్ పైప్స్, అవుట్లెట్ పైప్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు, మనకి టైం రేషియో ఇచ్చాడు ఎంత, 24 30. రెండు కూడా 6తో పోతాయి, 6 4 6 5. సో 4:5 రేషియోలో ఉంది కాబట్టి దానికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ 5:4. సో అవుట్లెట్ పైప్స్ కాబట్టి మైనస్. సో మనకు వర్క్ తెలియాలి. వర్క్ ఎంత, 24 × 5 లేదంటే 30 × 4 ఏ చేసినా పర్లేదు. 24 × 5 ఎంత, 120. ఇక్కడ -120 ఎందుకు వేసుకున్నానంటే వాడు ఎంటీ అని ఇచ్చాడు, ఎంటీడ్. సో అందుకే -120. సో వర్క్ అంటే ఏంటి, టైం ఇంటూ ఎఫిషియన్సీ, ఇంతేనా. వర్క్ ఎంత, -120 ఈజ్ ఈక్వల్ టు టైం ఎంత, టైము 24 minutes ఇచ్చాడు కదా. సో 24. ఎఫిషియన్సీ, ఇన్లెట్ పైప్స్ నెక్స్ట్ అనుకుంటే అవుట్లెట్ పైప్స్ ఏమవుతాయి, 17 - x కదా. సో x × 5 ప్లస్ 17 - x × -4, అంతేనా. సో 24 1 24 5 -5 ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ కాదు మైనస్ వస్తుంది, +17 × -4 -68 -x × -4 + 4x. సో 68ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే 68 - 3 ఎందుకు ప్లస్ అవుతుంది కాబట్టి 68 - 5 68 - 5 63 అవుతుంది. +5x + 4x 9x అవుతుంది. 9 1 9 7. సో x అనేది 7. ఇన్లెట్ పైప్స్ అనేవి 7 అయితే అవుట్లెట్ పైప్స్ ఎన్ని, 17 - 7 10. సో డిఫరెన్స్ ఎంత, 10లోంచి 7 తీస్తే 3. సో ఇది ఆన్సర్. సో ఇక్కడతో మనకి పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. సో క్వాంటిటీ యాప్టిట్యూడ్లో మనకి ఇప్పటి వరకు పర్సంటేజెస్ కంప్లీట్ అయ్యాయి, ప్రాఫిట్ అండ్ లాస్ కంప్లీట్ అయ్యింది, సింపుల్ ఇంట్రెస్ట్ కంప్లీట్ అయ్యింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాప్టర్ కంప్లీట్ అయ్యింది, ఇన్స్టాల్మెంట్స్ కంప్లీట్ అయ్యింది, అలాగే టైమ్ అండ్ వర్క్ కంప్లీట్ అయ్యింది, పైప్స్ అండ్ సిస్టమ్స్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ ఉంటుంది, ఆ చాప్టర్ స్టార్ట్ చేద్దాం, రేషియో అండ్ ప్రపోర్షన్. సో నేను చెప్పే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బాగానే చెప్తున్నాను అనిపిస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా మీ ఫ్రెండ్స్కి అలాగే నాకు ఇద్దరికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.
అలాగే ఫాలో అవడం ద్వారా క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్, జిఎస్కి సంబంధించి క్లాసులు అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.